వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి వ్లాగ్స్. ఈరోజు మిల్ మేకర్ వడలు చేశానండి. మన ఛానల్లో ఎలా చేశానో చూడండి. ముందుగా మిల్ మేకర్ వడ కోసము ఈ మిల్ మేకర్ని వేడి నీళ్ళలో కొంచెం వేడి నీళ్ళలో పెట్టి ఉడకబెట్టాలండి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఒక 2 minutes పెడితే ఇట్లా ఉడికిపోతాయి. ఇవి మనం మిక్సీ జార్లో వేసుకుందాం. ఈ వడలు ముందుగా ఇది మెత్తగా కావాలి. అట్లనే ఈ శనగపప్పు కూడా ఒక 3 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే ఈ రెండు కలిపి మొత్తం మిక్సీ పట్టుకొని అప్పుడు చూపెడతాను. ఈ రెండు మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మిల్ మేకర్ని ఇట్లా మిక్సీ పట్టుకోవాలండి. ఇది ఉడకబెట్టి మిక్సీ పట్టుకోవాలి ఇట్లా. ఇప్పుడు పప్పు కూడా శనగపప్పు కూడా సేమ్ ఇట్లనే మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇదంతా ఇట్లా వేసేసుకుందాం. ఇట్లా వేసుకున్న తర్వాత దీంట్లో మనం వేసుకోవాల్సిన జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కారం, 1 స్పూన్ కారం, 1 స్పూను సాల్ట్, దీంట్లో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి ఇట్లా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి ఇవన్నీ, ఈ ఉల్లిగడ్డ కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇది అల్లం కూడా కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఉల్లిగడ్డ ఇట్లా ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇలా కరివేపాకు, ఇది కొంచెం అది బైండింగ్ కావడానికి ఒక 2 స్పూన్లు శనగపిండి. ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం. ఇది మంచిగా అంతా కలుపుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే అప్పటికప్పుడు చేసి పెట్టవచ్చు. కాకపోతే శనగపప్పు కొంచెం ముందు నానబెట్టి పెట్టుకుంటే సరిపోతుంది అంతే. ఇట్లా అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వడలాగా వేసుకుందామండి. ముందే నేను ఆయిల్ పెట్టిన ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇట్లా వేసేసుకోవాలి వడలు. ఈజీగా తొందరగా ఈజీగా పిల్లలకు స్నాక్స్ లాగా బాగుంటాయి. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. ఇది మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. మరీ సిమ్ కాదు, మరీ హై కాకుండా, ఎందుకంటే లోపల వరకే ఎగుతాయి ఇట్లయితే. ఇట్లా అన్నీ వేసుకున్న తర్వాత కొంచెము అది వేగిన తర్వాతనే కలపాలి, లేకుంటే మొత్తం ఇచ్చుకపోతాయి అంతా. ఇట్లా మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. మంచిగా లోపల వరకు వేగుతాయి ఇట్లా కాల్చుకుంటే. దీంట్లో కావాలంటే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చండి. ఇట్లా ఈ విధంగా నిమ్మలంగా కాల్చుకోవాలండి, లేకుంటే మాత్రం పైన మాడతాయి, లోపల మాత్రం పచ్చుకుంటాయి. ఇట్లా స్లోగా కాల్చుకొని ఇట్లా ఈ బుడగలు తగ్గినవి అంటే మనకు అయిపోయినట్టే. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. ఇవి సేమ్ ఇదే ప్రాసెస్ ఇంకోసారి కూడా సేమ్ ఇట్లనే చేసుకోవాలంటే. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోసారి వేయడం కూడా చూపెడతా చూడండి. సేమ్ ఈజీ అండి. ఇట్లా చేసుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇట్లా చేసుకోండి. ఇంకోసారి వేసుకుని చూడండి. సేమ్ ఇదే ప్రాసెస్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కామెంట్లో కూడా చెప్పండి ఎలా చేశానో కూడా చెప్పండి.
అయిపోయిందండి. సెకండ్ కూడా చేసేసిన. సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి. అంతే అండి.